असं रे बदलीच लागतो ते కాలు తెలురా. ఓం నమో వెంకటేశాయ. 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. ఈ వాడపల్లి కోనసీమ తిరుపతిగా ఖ్యాతి పొందింది. తిరుపతి తర్వాత వెంకటేశ్వర స్వామి క్షేత్రాలలో ముఖ్యమైన ఆలయంగా భక్తుల నమ్మకం పొందింది. ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. వాడపల్లి క్షేత్రంలోని మూలవర రాతితో చేయబడింది కాదు. ఇక్కడ వెంకటేశ్వరుడు రాయితో కాకుండా నల్లని చెక్కలో స్వయంభుగా కొలువై ఉన్నాడు. సాక్షాత్తు నారద మహర్షి విష్ణువుకి ఇక్కడ వెంకటేశ్వరుడిగా పేరు పెట్టినట్లు చెప్తారు. వరుసగా 7 శనివారాలు క్రమం తప్పకుండా స్వామివారిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందువల్ల ఈ క్షేత్రానికి శనివారాల్లో వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్ర. శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠం చేరుకుంటారు. దీంతో ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రారంభమవుతుంది. కలియుగంలోని ప్రజలు దైవచింతన మర్చిపోయి డబ్బు, సంపాదన, చెడు పనులపైన దృష్టి సారిస్తూ ఉంటారు. దీంతో భూమండలంపై పాపాలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ విషయంపై మునులు తీవ్రంగా భయపడతారు. నారదుడితో కలిసి వైకుంఠానికి వెళ్లి ఈ భూమండలంపై జరుగుతున్న విషయాలన్నీ విష్ణువు తెలియజేస్తారు. ప్రజలను చెడు మార్గం వైపు వెళ్లకుండా రక్షించవలసిందిగా వేడుకుంటారు. దీంతో వారికి విష్ణువు ఈ కలియుగంలో తాను కలియుగ దైవంగా తెలిసి నిత్యం ప్రజలతో పూజలు అందుకుంటానని చెప్తాడు. దీనివల్ల మనుషుల్లో భక్తిభావం పెరుగుతుందని అభయమిస్తాడు. పూర్వం ఈ వాడపల్లికి మరో పేరు నౌకాపురం. కొన్ని రోజుల తర్వాత నౌకాపురం ప్రజలకు గౌతమి ప్రవాహంలో కొట్టుకొస్తున్న చందన వృక్షం కనిపించగా ఒడ్డుకు తీసుకురావాలని వెళ్ళిన వాళ్లకు కనిపించకపోవడం జరుగుతుండేది. ఒకరోజు ఊరిలో వృద్ధ బ్రాహ్మణుడి కలలో స్వామి కనిపించి, కలి ప్రభావంతో మీరు నన్ను చూడలేకపోతున్నారు. ఆ పెట్టెలో మహావిష్ణువు లక్ష్మీ సమరుడే ఉన్నారని, శుచిగా వెళితే కనిపిస్తాడని వినిపిస్తుంది. దీంతో ఆ తీరంలో ఉన్న ప్రజలందరూ మంగళ స్నానాలు చేసి నదిలోకి వెళితే పక్షి నీడలో ఉన్న పెట్టె కనిపిస్తుంది. దానిని తెరిచి చూడగా అందులో శంఖం, చక్రం, గదతో పాటు లక్ష్మీదేవితో శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు. ఇంతలో అక్కడ చేరుకున్న నారదుడు మహావిష్ణు అవతారం గురించి చెప్తాడు. అంతేకాకుండా ఆ మూర్తికి వేయం అంటే పాపాలను, కట అంటే పోగొట్టేవాడని నామకరణం చేసి గోదావరి నది తీరంలో విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేస్తాడు. అలా ఇక్కడ కొలువైన స్వామికి వెంకటేశ్వరుగా పేరు వచ్చింది. స్థానికులు ఆలయం చిన్నగా నిర్మిస్తారు. అయితే కాలక్రమంలో ఈ దేవాలయం నదిలో మునిగిపోతుంది. ఇదిలా ఉండగా ఈ ప్రాంతంలో పల్లవరాజు వంశస్థుడైన ఎన్నపోతు గజేంద్రుడనే నౌకా వ్యాపారి ఉండేవాడు. అతను చాలా ఓడలు అధిపతిగా ఉండేవాడు. ఒకసారి తుఫాను సంభవించగా అతని ఓడలను సముద్ర గర్భంలో అదృశ్యమయ్యాయి. తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు చేరితే నది గర్భంలో ఉన్న నిన్ను పైకి తీయించి గట్టును ప్రదర్శించి గుడి కట్టిస్తానని గజేంద్రుడు మొక్కుకున్నాడు. తుఫాను వెలిసాక ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరాయి. స్వామికి ఇచ్చిన మాట ప్రకారం ఆ గజేంద్రుడు ఇప్పుడున్న చోట
స్వామివారిని ప్రతిష్ఠించి ఆలయం కట్టించాడు. ధూపదీప నైవేద్యాలకు 275 ఎకరాల భూమిని వజ్ర వైడూర్యాలను విరళంగా ఇచ్చారు. కాలక్రమేణా ఈ నౌకాపురం కాస్త వాడపల్లిగా పేరు మారింది. నేను స్టార్ట్ అయ్యేది రావులపల్లి నుంచి అండి. రావులపల్లి నుంచి వాడపల్లి 10 కిలోమీటర్లు ఉంటుంది. రాజమండ్రి నుంచి అయితే 40 కిలోమీటర్లు, అమలాపురం నుంచి అయితే 30 కిలోమీటర్లు ఉంటుందండి. ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ట్రైన్స్ రాజమండ్రి వరకు అవైలబుల్ ఉంటాయి. అండ్ రాజమండ్రి నుంచి డైరెక్ట్గా రావులపల్లి వెళ్ళడానికి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. సాటర్డేస్లో అయితే రాజమండ్రి, అమలాపురం, కాకినాడ నుంచి వాడపల్లి వెళ్ళడానికి స్పెషల్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయండి. తిరుపతి వెళ్ళడానికి అవకాశం తొందరగా రాకపోవచ్చు, కానీ మా కోనసీమ తిరుపతి అయిన స్వయంభుగా కొలువైన వాడపల్లి వెంకటేశ్వరుడిని ఇన్నిసార్లు దర్శనం చేసుకోగలిగే భాగ్యం దొరికినందుకు చాలా సంతోషంగా ఉందండి. మీరు ఒకసారి మా కోనసీమ వెంకటేశ్వరుడిని వీలు చేసి దర్శించుకోండి. వాడపల్లి వెళ్ళి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. కామెంట్స్లో ఓం నమో వెంకటేశ్ అని కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శేషవాహనమెక్కి శాంతిని కలిగించు, చిన్న శేషుని ఎక్కి చింతలను పోకాచు. శేషవాహనమెక్కి శాంతిని కలిగించు, చిన్న శేషుని ఎక్కి చింతలను పోకాచు. సింహవాహన శౌర్యమునే పెంచు, సమానమెక్కి ఆయనే కలిగించు. ముత్యాల వానల్లు మూచి హరిపై కురియ, ముత్యాల పందిరిలో బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం, అఖిలామృతోత్సవం, సురసంహార సరసోత్సవం, వెంకటేశ్వరుని విజయోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం. కల్పవృక్షవిహారి కలిదోషహారియై సర్వభూపాలులకు సిరులను కలిగించు. మోహిని కృష్ణులుగా మోహము తొలగించు. గరుడ వాహనమెక్కి ఘనదాస్యమును చూపు. హనుమంత సేవలో అభయం ప్రసాదించు. గజవాహనముపై భ్రాంతిని తొలగించు. సూర్యప్రభను నిలిచి అక్షీణతను పెంచు. శ్రీవత్సవక్షుడై ఆ చంద్రప్రభను విహరించు. రథమెక్కి మనోరథమెక్కి మరిన మంచలను త్రుంచగా. రయమెక్కి హరిహయమెక్కి కరుణ వీక్షణము పంచగా. అకళంక చక్రమంత ప్రకటించి ధర్మార్థ కామ మోక్షమనరించు. శ్రీహరి గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద. ఆపద
వాహనమెక్కి శాంతినే కలిగించు చిన్న శేషుని ఎక్కి చింతలను పోకార్చు శేషవాహనమెక్కి శాంతినే కలిగించు చిన్న శేషుని ఎక్కి చింతలను పోకార్చు సింహవాహన శౌర్యమునే పెంచు హంసవాహనమెక్కి ఆయనే కలిగించు ముత్యాల వానల్లు చిహరిపై కురియ ముత్యాల పందిరిలో ముద్దాయ శేషవాహనమెక్కి శాంతినే కలిగించు చిన్న శేషుని ఎక్కి చింతలను పోకార్చు శేషవాహనమెక్కి శాంతినే కలిగించు చిన్న శేషుని ఎక్కి చింతలను పోకార్చు సింహవాహన శౌర్యమునే పెంచు హంసవాహనమెక్కి ఆయనే కలిగించు ముత్యాల వానల్లు చిహరిపై కురియ ముత్యాల పందిరిలో ముద్దాయ బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం అఖిల లోకామృతోత్సవం సుర సమూహాల సరసోత్సవం వెంకటేశ్వరుని విజయోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం
విహారే కలిదోషహారియై సర్వభూపాలురకు సిరులను కలిగించు మోహిని కృష్ణులుగా మోహము తొలగించు గరుడ వాహనమెక్కి ఘనదాస్యమును చూపు హనుమంత సేవలో అభయం ప్రసాదించు గజవాహనముపై భ్రాంతిని తొలగించు సూర్యప్రభను నిలిచి అక్షీణతను పెంచు శ్రీవత్సవక్షుడై ఆ చంద్రప్రభను విహరించు రథమెక్కి మనోరథమెక్కి మరిన వాంఛలను త్రుంచగా రయమెక్కి హరిహయమెక్కి కరుణ వీక్షణము పంచగా అకళంక చక్రమంత ప్రకటించి ధర్మార్థ కామ మోక్షమునరించు శ్రీహరికి గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద ఆపదముక్కుల గోవింద అనాథ రక్షక గోవింద ఆపదముక్కుల గోవింద అనాథ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద ఆపదముక్కుల గోవింద అనాథ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం శ్రీభూసతులతో శరణాగతులతో శ్రీభూసతులతో శరణాగతులతో ఏడు కొండల పైన చక్కగా బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం అఖిల లోకాల అమృతోత్సవం సుర సమూహాల సరసోత్సవం వెంకటేశ్వరుని విజయోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం శేషవాహనమెక్కి శాంతినే కలిగించు చిన్న శేషుని ఎక్కి చింతలను పోకార్చు శేషవాహనమెక్కి శాంతినే కలిగించు చిన్న శేషుని ఎక్కి చింతలను పోకార్చు సింహవాహన శౌర్యముని పెంచు హంసవాహనమెక్కి ఆయనే కలిగించు ముత్యాల వానల్లు మూచి హరిపై కురియ ముత్యాల పందిరిలో ముద్దాయగా బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం అఖిల లోకాల అమృతోత్సవం సుర సమూహాల సరసోత్సవం వెంకటేశ్వరుని విజయోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం వృక్ష విహారే కలిదోషహారియై సర్వభూపాలు
కనులకు సిరులను కలిగించు మోహిని కృష్ణులుగా మోహము తొలగించు గరుడ వాహనమెక్కి ఘనదాస్యమును చూపు హనుమంత సేవలో అభయం ప్రసాదించు గజవాహనము పై భ్రాంతిని తొలగించు సూర్య ప్రభను నిలిచి అక్షీణతను పెంచు శ్రీవత్సవక్షుడై ఆ చంద్ర ప్రభను విహరించు రథమెక్కి మనోరథమెక్కి మరిన వాంఛలను త్రుంచగా రయమెక్కి హరిహయమెక్కి కరు